16 కోట్లు అనేసరికి చాలా షాక్ అయిపోయినా. నేనైతే అసలు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నా మా పాప పరిస్థితి. రీసెంట్గా ఎక్కడ చూసినా సేవ్ పునర్విక అనే వీడియోస్ కనిపిస్తున్నాయి. ఒక పాప ప్రాణం కాపాడాలి, అంతే, ఒక ఇంజెక్షన్ వేయాలి. అయితే ఒక ఇంజెక్షన్ కాస్ట్ 16 కోట్లంట. ఆ చిన్న పాప ఒక రేర్ మెడికల్ కండిషన్తో బాధపడుతుంది, అదే SMA టైప్ 1. బట్ దీనికి క్యూర్ ఉంది. జస్ట్ ఒక ఇంజెక్షన్ వేస్తే చాలు, పునర్విక మళ్ళీ నార్మల్ అయిపోయి అందరిలాగే నార్మల్ లైఫ్ని లీడ్ చేయగలదు. కానీ అదంతా సింపుల్ కాదు. ఆ ఒక్క ఇంజెక్షన్ కాస్ట్ 16 కోట్ల రూపాయలు. బాగా రిచ్ పీపుల్కి కూడా 16 కోట్లు అంటే చాలా పెద్ద అమౌంట్. అలాంటిది ఒక నార్మల్ మిడిల్ క్లాస్ పేరెంట్స్కి 16 కోట్లంటే వాళ్ళు లైఫ్ అంతా కష్టపడినా అంత డబ్బులు రావు. మరి ఆ పాప మీద ఆశలు వదులుకోవడమేనా అంటే అబ్సల్యూట్లీ నో. 100 కేజీల బ్యాగ్ని ఒకరు లేపాలంటే కష్టమే, బట్ ఒక 5గురు హెల్ప్ చేస్తే ఈజీగా లేపొచ్చు. 16 కోట్లు ఆ పాప పేరెంట్స్కే కష్టమే, కానీ మనందరం ఒక చెయ్యి వేస్తే ఇట్స్ పాసిబుల్. అయితే చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే అసలు ఈ SMA అంటే ఏంటి, ఎందుకు ఇది ఇంత డేంజరస్, ఒక్క ఇంజెక్షన్ కాస్ట్ 16 కోట్లు ఏంటి అని చాలా డౌట్స్ ఉన్నాయి. ఇప్పుడు దాని గురించి మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే వీడియోకి లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ కొట్టి షేర్ చేయండి. SMA స్పైనల్ మస్క్యులార్ ఎట్రోఫీ అనేది ఒక రేర్ జెనెటిక్ న్యూరోమస్క్యులార్ డిజార్డర్ అన్నమాట. ఈ డిసీజ్ మనిషి స్పైనల్ కార్డ్లో ఉండే మోటార్ న్యూరాన్స్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. దీనివల్ల మీ సెంట్రల్ నర్వస్ సిస్టమ్, పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ అండ్ వాలంటరీ మజిల్ మూవ్మెంట్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. క్లియర్గా చెప్పాలి అంటే SMA వచ్చిన వాళ్ళ ఫిజికల్ స్ట్రెంగ్త్ అనేది తగ్గిపోతూ ఉంటుందన్నమాట. ఎంత తగ్గిపోతుందంటే మనిషి నడవలేడు, తినలేడు, కొన్నిసార్లు అయితే ఊపిరి తీసుకోవడం కూడా కష్టమవుతుంది. సో ఈ SMA బాడీని ఎలా ఎఫెక్ట్ చేస్తుందో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. SMA గురించి అర్థం అవ్వాలంటే ముందు బ్రెయిన్, నర్వ్స్ ఇంకా మజిల్స్ మధ్యలో ఉండే కనెక్షన్స్ని మనం అర్థం చేసుకోవాలి. మన బ్రెయిన్ మోటార్ న్యూరాన్ సాయంతో మన బాడీతో కమ్యూనికేట్ చేస్తుంది. ఈ మోటార్ న్యూరాన్స్ మన మజిల్స్కి మూవ్మెంట్ సిగ్నల్స్ పంపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, నేనిప్పుడు రైట్ హ్యాండ్ని పైకి లేపాలనుకోండి. అలా లేపాలంటే బ్రెయిన్ నుంచి మూవ్మెంట్ సిగ్నల్స్ రావాలి. ఆ సిగ్నల్స్ని మోటార్ న్యూరాన్స్ క్యారీ చేసి నా రైట్ మజిల్స్కి వచ్చేలా చేస్తాయి. అప్పుడు నా రైట్ హ్యాండ్ కదులుతుంది. చాలా సింపుల్గా మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను చూడండి. జస్ట్ ఇమాజిన్ మీ బాడీ అనేది ఒక హౌస్, బ్రెయిన్ అనేది ఒక కంట్రోల్ రూమ్ అనుకుందాం, ఓకేనా? మీ మజిల్స్ అనేవి లైట్స్ ఇంకా ఫ్యాన్స్ అనుకుందాం, ఓకే? బ్రెయిన్ అనే కంట్రోల్ రూమ్కి ఈ లైట్స్ అండ్ ఫ్యాన్స్కి మధ్యలో ఉండే వైరింగ్ ఉంది చూసారా? ఈ వైర్స్ని మోటార్ న్యూరాన్స్ అనుకుందాం. ఇప్పుడు బ్రెయిన్ నుంచి సిగ్నల్ వెళ్ళినప్పుడు ఆ సిగ్నల్ అనేది ఈ వైర్స్ ద్వారా లైట్స్ అండ్ ఫ్యాన్స్కి వెళ్తుంది. సేమ్ మన బాడీలో కూడా ఇలానే జరుగుతుంది. సో SMA స్పైనల్ మస్క్యులార్ ఎట్రోఫీ వచ్చిన వాళ్ళలో ఏం జరుగుతుందంటే ఈ కంట్రోల్ బానే ఉంటుంది, ఈ లైట్స్ అండ్ ఫ్యాన్స్ కూడా బానే ఉంటాయి, కానీ ఈ మధ్యలో ఉండే వైరింగ్ ఉంది చూసారా? అవి దెబ్బతింటాయన్నమాట. అంటే బ్రెయిన్ బానే ఉంటుంది, మీ మజిల్స్ బానే ఉంటాయి, కానీ సిగ్నల్ క్యారీ చేసే మోటార్ న్యూరాన్స్ ఉంటాయి కదా, అవి చెడిపోతాయన్నమాట. దానివల్ల మజిల్ మూవ్మెంట్ అనేది వీక్ అయ్యి ఆ తర్వాత అసలు ఏ మూవ్మెంట్ లేకుండా పోతుంది. ఈ మోటార్ న్యూరాన్స్ పనిచేయకుండా పోవడానికి కారణం SMN సర్వైవల్ మోటార్ న్యూరాన్ ప్రోటీన్ లేకపోవడం. SMN ప్రోటీన్ అనేది వైర్స్కి మెయింటెనెన్స్ ఆయిల్ లాంటిది. ఎలా అయితే మెయింటెనెన్స్ ఆయిల్ లేకపోతే వైర్స్ పనిచేయవో, బాడీలో SMN ప్రోటీన్ లేకపోతే మోటార్ న్యూరాన్స్ అనేవి పనిచేయవన్నమాట. అండ్ SMN ప్రోటీన్ లేకపోవడం అనేది ఇన్ఫెక్షన్ కాదు, ఇదొక జీన్ ప్రాబ్లం. ప్రతి ఒక్క మనిషిలో SMN1 అనే జీన్ ఉంటుందన్నమాట. ఈ జీన్ నుంచే SMN ప్రోటీన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో SMAతో ఎఫెక్ట్ అయ్యే వాళ్ళలో SMN1 జీన్ అనేది మిస్ అవ్వటం లేదా డ్యామేజ్ అవ్వటం జరుగుతుంది. దీనివల్ల SMN ప్రోటీన్ ప్రొడ్యూస్ అవ్వక మోటార్ నర్వ్స్ పనిచేయకుండా పోతాయి. సో ఇది SMA వచ్చిన వాళ్ళలో జరిగేది. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. SMA వచ్చిన వాళ్ళలో SMN1 జీన్ మిస్ అవ్వటం వల్ల SMN ప్రోటీన్ అనేది ప్రొడ్యూస్ అవ్వక మోటార్ నర్వ్స్ పనిచేయకుండా పోతాయి. దాంతో మజిల్స్ పనిచేయటం ఆగిపోతాయి. ఇదంతా ఓకే, కానీ అసలు SMN1 జీన్ అనేది మిస్ అవ్వటం లేదా డ్యామేజ్ అవ్వటం అనేది ఎందుకు జరుగుతుంది? ఇది కాస్త కన్ఫ్యూజన్గా ఉంటుంది, సో జాగ్రత్తగా వినండి. ఈ SMN1 జీన్ అనేది వాళ్ళ పేరెంట్స్ నుంచి వస్తుందన్నమాట. లైక్ మదర్ నుంచి ఒక కాపీ అండ్ ఫాదర్ నుంచి ఒక కాపీ. అండ్ ఈ కాపీస్లో కొన్నిసార్లు గుడ్ కాపీస్ ఉంటాయి అండ్ కొన్నిసార్లు బ్యాడ్ కాపీస్ కూడా వస్తాయన్నమాట. అండ్ ఇలా రావటంలో 4 కేసెస్ ఉంటాయి. కేస్ నెంబర్ 1 ఏంటంటే మదర్ నుంచి గుడ్ కాపీస్ వస్తాయి అండ్ ఫాదర్ నుంచి కూడా గుడ్ కాపీస్ వస్తాయి. సో 2 గుడ్ కాపీస్ వచ్చినప్పుడు బేబీ నార్మల్గా ఉంటుంది, SMA వచ్చే ఛాన్సెస్ అస్సలు ఉండవన్నమాట. అండ్ కేస్ నెంబర్ 2, సో ఈ కేసులో ఏంటంటే మదర్ నుంచి గుడ్ కాపీ వచ్చింది, బట్ ఫాదర్ నుంచి మాత్రం బ్యాడ్ కాపీ వచ్చింది. ఇక్కడ బేబీకి ఒక గుడ్ కాపీ వచ్చింది, సో బేబీకి SMA వచ్చే ఛాన్స్ లేదు. ఎందుకంటే SMN1 జీన్ ఒకటి ఉన్నా చాలు, లైఫ్ లాంగ్ ఏ ఇబ్బంది లేకుండా బ్రతికేయచ్చు. సో ఒక్క SMN1 జీన్ సరిపడా SMN ప్రోటీన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కేస్ నెంబర్ 3. దీంట్లో ఏంటంటే మదర్ నుంచి బ్యాడ్ కాపీ వచ్చింది, ఫాదర్ నుంచి గుడ్ కాపీ వచ్చింది. సో ఇది కూడా జస్ట్ లైక్ కేస్ నెంబర్ 2. సో దానికి దీనికి పెద్ద తేడా ఏముండదు.
అండ్ నెక్స్ట్ వచ్చేసి కేస్ నెంబర్ 4. సో దీంట్లో ఏంటంటే మదర్ నుంచి బ్యాడ్ కాపీ వచ్చింది, ఫాదర్ నుంచి కూడా బ్యాడ్ కాపీ వచ్చింది. ఇది పెద్ద ప్రాబ్లం అవుతుంది. బాడీలో SMN1 జీన్ లేకపోవడం వల్ల బేబీ ఎక్కువ కాలం బ్రతకడం కష్టంగా మారుతుంది. ఇప్పుడు నేను ఎక్కువ కాలం బ్రతకడం కష్టం అన్నాను కదా, అంటే SMN1 జీన్ లేకపోయినా బేబీ కొంతకాలం బ్రతుకుతుంది. ఆల్ థ్యాంక్స్ టు SMN2 జీన్. ఇదొక బ్యాకప్ జీన్ అన్నమాట. ఇది ఆల్మోస్ట్ అందరిలో ఉంటుంది. కానీ ప్రాబ్లం ఏంటంటే SMN1 లాగా SMN2 లైఫ్ లాంగ్ సరిపడే SMN ప్రోటీన్ని ప్రొడ్యూస్ చేయలేదు. సో SMA ఎందుకు వస్తుందంటే పేరెంట్స్ ఇద్దరిలో ఒక బ్యాడ్ కాపీ ఉండి అండ్ వాళ్ళ నుంచి బేబీకి ఆ 2 బ్యాడ్ కాపీస్ వస్తే SMA అనేది వస్తుందన్నమాట. అందుకే ఇది వెరీ రేర్ కండిషన్. ఇదేదో ఇన్ఫెక్షన్ లేదా డైట్ వల్లనో వచ్చేది కాదు. ఇది టోటలీ జెనెటిక్. అండ్ ఈ SMAలో 4 టైప్స్ ఉంటాయి. ఈ SMA టైప్స్ అనేవి సిమ్టమ్స్ ఎంత ఎర్లీగా స్టార్ట్ అయ్యాయి, బాడీలో SMN ప్రోటీన్ ఎంత ప్రొడ్యూస్ అవుతుంది, బేబీ బాడీలో బ్యాకప్ జీన్ అయిన SMN2 జీన్ కాపీస్ ఎన్నున్నాయి అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట. SMAలో మొత్తం 4 టైప్స్ ఉంటాయన్నమాట. టైప్ 1, టైప్ 2, టైప్ 3, టైప్ 4. ఈ 4 టైప్స్లో టైప్ 1 అనేది వెరీ వెరీ డేంజరస్. అండ్ ఇప్పుడు పునర్వికాకి వచ్చింది కూడా ఈ టైప్ 1 SMAనే. ఈ టైప్ 1 SMA అనేది బేబీ పుట్టిన 6 months లోపే కనిపిస్తుంది. సిమ్టమ్స్ వచ్చేసి బ్రీతింగ్ ప్రాబ్లమ్ సివియర్గా ఉంటుంది, ఎందుకంటే బ్రీతింగ్ మజిల్స్ బాగా వీక్గా ఉంటాయి కాబట్టి. ప్లస్ స్వాలోయింగ్ అంటే మింగటం కూడా చాలా కష్టంగా ఉంటుంది. బేబీకి ఎప్పుడూ తల తిరుగుతున్నట్లు అనిపిస్తుంది అనమాట. ఈ టైప్లో ట్రీట్మెంట్ అందకపోతే జస్ట్ 2 yearsలోనే బేబీని కోల్పోయే ప్రమాదం ఉంటుంది. లేట్ అయ్యే కొద్దీ పాప ప్రాణానికి ప్రమాదం అన్నమాట. సో ఇది మోస్ట్ సీరియస్ ఒకటే కాదు, మోస్ట్ అర్జెంట్ టైప్ కూడా. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ట్రీట్మెంట్ చేయాలి. అండ్ దీనికి ట్రీట్మెంట్ వచ్చేసి జోయల్ జెన్స్మా అనే ఇంజెక్షన్ అన్నమాట. ఇది 1 time జీన్ థెరపీ. స్పిన్రాజా అండ్ ఎవరెస్డి అనే ఇంకో 2 ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయి. కానీ ఇవి జస్ట్ SMNకి హెల్ప్ చేస్తాయి. సో వీటిని లైఫ్ లాంగ్ తీసుకోవాలి. అండ్ ఇవి టైప్ 1 SMAని అంత ఎఫెక్టివ్గా హ్యాండిల్ చేయలేవు. కానీ జోయల్ జెన్స్మా అలా కాదనమాట. ఇది ఏకంగా బాడీలో మిస్ అయిన SMN జీన్ని రీప్లేస్ చేస్తుంది. దీన్ని SMA వచ్చిన బేబీకి 2 సంవత్సరాల లోపు ఇవ్వాలి. ఒకసారి దీన్ని ఇంజెక్ట్ చేస్తే జెనెటిక్ ప్రాబ్లమ్ని రూట్స్ నుండి ఫిక్స్ చేసి లైఫ్ లాంగ్ కాపాడుతుంది. కానీ దీంట్లో ఉండే ఒకే ఒక్క ప్రాబ్లం కాస్ట్. అక్షరాల 16 నుంచి 18 కోట్ల రూపాయల మధ్యలో ఉంటుంది. ఎస్, మీ అందరికీ ఏమనిపిస్తుందో నాకు తెలుసు. పసిపిల్లల ప్రాణాలు కాపాడే ఆ ఇంజెక్షన్కి అన్ని కోట్లు ఎందుకు పెట్టారు అనే కదా. దానికి చాలా కారణాలున్నాయి. జోయల్ జెన్స్మాని ఈ ప్రపంచంలో ఒకే ఒక ఫార్మా కంపెనీ అమ్ముతోంది. ఆ కంపెనీ పేరు నోవార్టిస్ అన్నమాట. జోయల్ జెన్స్మాని డెవలప్ చేసింది ఎవాక్సిస్ అనే బయోటెక్ కంపెనీ అన్నమాట. కానీ నోవార్టిస్ ఎవాక్సిస్ని కొనేయడంతో జోయల్ జెన్స్మా ఓనర్షిప్ అనేది నోవార్టిస్ చేతిలోకి వెళ్ళిందనమాట. ఇంకా ఇంత రేటు పెట్టడానికి గల కారణాలు చూస్తే మొదటి కారణం ఈ డిసీజ్ అనేది 10 లక్షల మందిలో ఒక బేబీకి వస్తుందన్నమాట. సో గ్లోబల్గా చాలా కొద్ది మంది మాత్రమే దీన్ని యూజ్ చేసే ఛాన్స్ ఉంది. అయితే దీన్ని డెవలప్ చేయడానికి కొన్ని మిలియన్స్ ఖర్చు అవుతుంది. అలాగే దీని రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి 10 నుంచి 15 years పట్టిందనమాట. దీనికి చాలా స్ట్రిక్ట్ రెగ్యులేటరీ అప్రూవల్స్ ఉంటాయి. ఈ జోయల్ జెన్స్మై తయారు చేయడానికి మోడిఫై చేసిన AAV వెక్టార్ అనే వైరస్ని యూజ్ చేస్తారు. అండ్ ఈ వైరస్ని ప్రొడ్యూస్ చేయాలంటే భారీ ఎక్విప్మెంట్తో స్ట్రిక్ట్ కండిషన్స్ మెయింటైన్ చేస్తూ ఎక్స్ట్రీమ్ కేర్ తీసుకోవాలి. సో కొన్ని మిలియన్స్ ఖర్చు చేసి జస్ట్ కొన్ని డోసెస్ అమ్ముతున్నప్పుడు ప్రైసింగ్ అనేది హైగా ఉంటుంది. ఎందుకంటే ఫార్మా కంపెనీస్ ఆ డ్రగ్ని కనిపెట్టడానికి ఖర్చు చేసిన డబ్బులు మొత్తం రికవర్ చేసుకుని దాంతోపాటు లాభాలు తెచ్చుకోవాలి కదా. ఇన్ కేస్ ఇది నార్మల్ డిసీజ్ అయి ఉండి చాలా మందికి వస్తే అప్పుడు కాస్ట్ అనేది తక్కువ ఉంటుంది. బట్ ఈ ఇంజెక్షన్ని కనిపెట్టడానికి తయారు చేయడానికి హ్యూజ్ అమౌంట్ ఖర్చు అవుతుంది. అండ్ ఈ డిసీజ్ ఏమో చాలా తక్కువ మందికి వస్తుంది. సో ఆబ్వియస్గా కాస్ట్ అనేది ఈ రేంజ్లో ఉంటుంది. అయితే ఇప్పుడు పునర్విక కోసం చేస్తున్నట్లు ఇంత సపోర్ట్ అనేది అందరికీ రావు కదా. ప్రతి SMA పేషెంట్కి ఇలా డొనేషన్స్ రావు కదా. సో అలాంటి వాళ్ళకి గవర్నమెంట్ సపోర్ట్ చేసి కొన్ని NGOs వాటిని బయటికి తెచ్చి పబ్లిక్ నుంచి సపోర్ట్ తీసుకోవాలి. మనందరం ఒక చెయ్యి వేసి ఆ పాపకి సపోర్ట్ చేద్దాం, పాప ప్రాణాన్ని నిలబెడదాం. ఈ టాపిక్ మీద మీ ఒపీనియన్ ఏంటో కింద ఖచ్చితంగా కామెంట్లో షేర్ చేసుకోండి. అంటే 16 కోట్లు పెట్టి ఒక ఇంజెక్షన్ పెట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఈ వీడియోకి ఇంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే కామెంట్లో సేవ్ పునర్విక అని కామెంట్ చేయండి. ఈ వీడియోకి ఇంతే. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ. బాయ్. జై హింద్.